అది కొంత ఆగిపోయింది. ఆగిపోయి ప్రొలాంగ్ కాలేదు మన మన విద్య. లేకపోతే సైన్సెస్ ఆర్ దేర్, చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి మన ఇళ్ళలో. ఇవాళ అవన్నీ పోయినాయి. అది ఎందుకు పోయినాయి, ఎప్పుడు పోయినాయి చెప్పడం చాలా కష్టం. మనం కృతయుగం ఉంటాం, త్రేతాయుగం ఉంటాం, ద్వాపర యుగం ఉంటాం, కలియుగం ఉంటాం. ఏం డిఫరెన్స్ లేదండి. కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ మామిడికాయ పుల్లగా ఉంది, ఇప్పుడు మామిడికాయ పుల్లగా ఉంది. ఇది నో డిఫరెన్స్. భూమి తిరుగుతూనే ఉంటుంది, ప్రజల్లో మార్పు వస్తూనే ఉంటుంది. ఆ మార్పు కొన్నాళ్ళు అయిన తర్వాత అతి ఎప్పుడైతే అతి అయిపోయింది చూసారా, ఒక రకమైన మహాప్రళయం అంటారు మన వాళ్ళు. అయిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చేప్పుడు ఇది అయిపోతుంది అనమాట. బేసికల్గా అది. సో బ్రాహ్మణికంలో అంటే ఇవి వచ్చాయి. వీళ్ళు వచ్చిన తర్వాత పండిత పుత్ర శుంఠ అని ఒక సామెత ఉంది. అది నిజం కూడాను. బాగా చదువుకున్నవాడు వాడు కొడుకు చదువుకుంటే సరే, చదువుకపోతే వీడికి మంచి పేరుందే, నా కొడుకు రాదేమో, కొడుకు అనే తీపి ఏదైతే ఉంటుందో ఆ తీపి వలన వాడిని బ్రాహ్మణుడు చేసేస్తారు. ఎట్లా చేస్తారు? బ్రాహ్మడికి ద్విజుడు అనే ఒక పేరు ఉంది. ద్విజుడు అంటే వీడికి ఉపనయనం చేసిన తర్వాత రెండో జన్మ ఎత్తినట్టే లెక్క. ఉపనయనం అంటే పాఠశాల నుంచి అంతవరకు ఏ కర్మాలు అన్నీ ఉండో అన్నీ నేర్పుతారు వీళ్ళు. నేర్పి వాడిని ద్విజుడు అంటే చేసి బ్రాహ్మణుడు చేసి ధాన్యం వేసేస్తారు వీడికి. అట్లా వేసేస్తాడు. వేసేసి బ్రాహ్మణుడు అంటాడు. బ్రాహ్మడికి చదువుకున్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడికి మంచి గౌరవం ఉంటుంది సొసైటీ. ఓ ఫలానా వాడు అబ్బాయిరా, సో వాడికి అంత గౌరవం ఇవ్వాలని చెప్పి తీసుకుని సొసైటీ ఇస్తుంది. అప్పుడు వీడి సాటిస్ఫాక్షన్, కానీ వాడి వల్ల సొసైటీకి ఉపయోగం ఉండదు. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకని బ్రాహ్మడు అనేది ఇట్లా వచ్చింది. కానీ ఎవరైనా చదువుకోవచ్చండి. ఎటొచ్చి స్వచ్ఛంగా ఉండాలి, మంత్రోచ్చారణ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే మటుకు సౌండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. సో సరిగ్గా లేకపోతే బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఒక రకమైన ఇది ఉంది. లేకపోతే ఇది ఓన్లీ బ్రాహ్మణికం అనేది ఒక ఉద్యోగం. మా ఇళ్లలో ఇప్పుడు మేము బ్రాహ్మణ్ణి బై పేరుకే, కానీ నేను ఉద్యోగం చేసి జీతం తీసుకుంటున్నాను. అటువంటి నేను శూద్రుడితో సమానం. ఎందుకంటే శూద్రుడికి ఏంటంటే రోజంతా పనిచేసి జీతం తీసుకోవడం లెక్క. ఈ కాలంలో బ్రాహ్మణుడు అనుకున్నవాడు శూద్ర బ్రాహ్మణుడే. వాడు శూద్ర బ్రాహ్మణుడు. పురోహిత్యం చేసేవాడు శూద్ర బ్రాహ్మడే. ఇది గట్టిగా చెప్పండి అందరికీ. వాడు శూద్ర బ్రాహ్మణుడు. ఎందుకంటే నాకు 25,000 ఇస్తే కానీ నేను పెళ్లి చేయను, లేకపోతే 3,000 ఇస్తే కానీ నేను సత్యానవతం చేయను, లేకపోతే అంత చేస్తే కానీ చేయడు, లేకపోతే చేయనంటాడు. అట్లా అనకూడదు. నిజమైన బ్రాహ్మణుడు అయితే వాడు దక్షిణ ఎంత ఇస్తే అంత దక్షిణ, అందుకని దక్షిణ ఇవ్వాలి ఆయనకి. దక్షిణ తప్పదు. ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళి దాని మీద బతకాలి ఆయన. అందుకని వీళ్ళకి ఏంటంటే ఇంకోటి పురోహితుడు ఎందుకు వచ్చిందంటే, పురాణ హితం చెప్పేవాడు. వీడు అసలు వీడు సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే ఊరు వాళ్ళు వీడిని మెయింటైన్ చేయాలి. పాతకాలంలో ఊరు వాళ్ళు వీళ్ళు మెయింటైన్ చేయడానికి వీడు మంచి చెప్తేగా చేస్తారు, లేకపోతే చేయరుగా. సో హౌ ది ఇంటర్లింకింగ్ హెస్ బీన్ డన్. దిస్ ఫెలో షుడ్ నాట్ ఎర్న్, గో అండ్ ఎర్న్ చేస్తే శూద్రుడి మీద లెక్క, తప్పేం లేదు దాంట్లో. బతకడానికి తీసుకోవచ్చు, వేరే విషయం. కానీ బ్రాహ్మణీకం చేసి పౌరోహిత్యం చేసేవాడు మటుకు అడిగి ఇంత ఇస్తే చేస్తాననే మాట అనకూడదు. అన్నాడు అంటే శూద్ర బ్రాహ్మణి కింద లెక్క. అడిగి తీసుకుంటున్నాడు కాబట్టి తప్పేం లేదు దాన్ని. అంటే ప్రస్తుత కాలంలో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కూడా పార్ట్ టైం లాగా ఈ పౌరోహిత్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళు శూద్ర బ్రాహ్మణే. అసలు ఉద్యోగం చేస్తేనే శూద్రుడు అయిపోయినట్లు లెక్క అండి. శూద్రుడు అంటే పని చేసి డబ్బులు తీసుకుని ఆ రోజు భోజనం చేసేవాడు శూద్రుడు. శూద్రుడికి అటువంటి వాళ్ళు శూద్రుడు అన్నారు. శూద్రుడు అంటే తక్కువని కాదండి. మీరు విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు, రోజు వింటాను కానీ గుర్తుండదు. దాంట్లో బ్రాహ్మణుడికి వేదాధ్యయనం ఒక ఉద్యోగం, వాడికి. క్షత్రువులకేమో రాకక్షేమం చూడటం ఉద్యోగం, వయసులకేమో ఎంత డబ్బు సంపాదించడానికి వాళ్ళ డబ్బు సంపాదించి వృద్ధి చెందాలని ఒకటేది. శూద్రుడు సుఖంగా ఉండాలని ఒక ఇది ఉంది. విష్ణు సహస్రనామంలో ఉంది. శూద్రుడు సుఖంగా ఉండాలి, ఉంటేనే సొసైటీ సుఖంగా ఉంటుంది. అది మర్చిపోయినారు. వీడి అహంకారం బయటకు వచ్చేసింది. వీడు ఎంత చదువుకున్నా వీడు మనిషి నేచర్ పోదుగా, ఎక్కడికి పోదుగా, మనిషి నేచర్ పోదు కాబట్టి వీడు అహంకారం వచ్చేసింది. కాబట్టి నేను గొప్ప అంటారు వీడు. ఎందుకంటే చదువుకున్న వాడికి ఎవరైనా గౌరవం ఇస్తారు మామూలుగా. దట్ ఈస్ బై నేచర్ ఇట్ ఈస్ ఇస్తారు. కాబట్టి వాడు కొడుకుంటూ అట్లాగే చేయాలని చెప్పి చేసుకుంటూ వచ్చారు. అంతేగాని అదర్వైజ్ పౌరహిత్యం చేసేవాడు దక్షిణ తీసుకోవాలి తప్పితే, ఇచ్చింది తీసుకోవాలి తప్పితే ఏం అడగకూడదు.